వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ వేమవరపు రామదాసు పంతులు. క్వశ్చన్ నెంబర్ 2. ఆంధ్రప్రదేశ్ మొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ బెజవాడ గోపాలరెడ్డి. క్వశ్చన్ నెంబర్ 3. ఏ సంవత్సరం కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో భాషా రాష్ట్రాల సూత్రాన్ని ఆమోదించింది? ఆన్సర్ 1946వ సంవత్సరంలో. క్వశ్చన్ నెంబర్ 4. మన్యం లేక రంప విప్లవం అణుచుటకు నియమించబడిన ప్రత్యేక కమిషనర్ ఎవరు? ఆన్సర్ రూదర్ఫర్డ్. క్వశ్చన్ నెంబర్ 5. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమ నాయకుడు ఎవరు? ఆన్సర్ వీరయ్య చౌదరి. క్వశ్చన్ నెంబర్ 6. ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అతి ప్రాచీన విశ్వవిద్యాలయం ఏమిటి? ఆన్సర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం. క్వశ్చన్ నెంబర్ 7. పార్లమెంట్ దిగువ సభలో ప్రతిపక్ష నేత హోదా కావాలంటే? ఆన్సర్ ఎన్నికైన వారిలో 1/10 సీట్లు ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 8. జాతీయ క్యాలెండర్ ఎప్పటి నుండి అమల్లోనికి వచ్చింది? ఆన్సర్ మార్చి 22, 1957వ సంవత్సరంలో. క్వశ్చన్ నెంబర్ 9. ఏ అంశాలను పార్లమెంట్ ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఆమోదించి సవరించవచ్చును? ఆన్సర్ లోక్సభ, రాష్ట్రాల శాసనసభల నియోజకవర్గాల పునర్విభజన, విధాన మండలి ఏర్పాటు మరియు రద్దు, పౌరసత్వానికి సంబంధించిన అంశాలు. క్వశ్చన్ నెంబర్ 10. ఉపరాష్ట్రపతి దేనికి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు? ఆన్సర్ రాజ్యసభ. క్వశ్చన్ నెంబర్ 11. ప్రధానమంత్రి అధికార రీత్యా ఏ సంస్థలలో అధ్యక్షులుగా వ్యవహరిస్తారు? ఆన్సర్ నీతి ఆయోగ్, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ సమగ్రతా మండలి, అంతర్రాష్ట్ర మండలి. క్వశ్చన్ నెంబర్ 12. కేంద్ర ప్రభుత్వంచే గవర్నర్ నియామకం అనునది ఒక? ఆన్సర్ విశిష్ట సమైక్య విధానం. క్వశ్చన్ నెంబర్ 13. ఏ సందర్భాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి తొలగింపు జరుగుతుంది? ఆన్సర్ విశ్వాస తీర్మానం వీగిపోయినప్పుడు, విధానసభ బడ్జెట్ను తిరస్కరించినప్పుడు, అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు, ప్రభుత్వ బిల్లును రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ తిరస్కరించినప్పుడు. క్వశ్చన్ నెంబర్ 14. భారతదేశంలో శాసన మండలిని కలిగి ఉన్న రాష్ట్రాలేవి? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. క్వశ్చన్ నెంబర్ 15. 7వ షెడ్యూల్లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం ఏది? ఆన్సర్ గనులు, చమురు క్షేత్రాల్లో పనిచేసే శ్రామికులు, వారి భద్రతను క్రమబద్ధీకరించుట. క్వశ్చన్ నెంబర్ 16. ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశంపై కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడితే కేంద్రం యొక్క శాసనమే చెల్లుబాటు అవుతుందని భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలియజేస్తుంది? ఆన్సర్ 254వ నిబంధన. క్వశ్చన్ నెంబర్ 17. ఏ ఆదేశిక సూత్రం అంతర్జాతీయ శాంతి కోసం ప్రభుత్వం పనిచేయాలని నిర్దేశించును? ఆన్సర్ 51వ నిబంధన. క్వశ్చన్ నెంబర్ 18. ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలకు ఆధిక్యత కలుగజేసిన రాజ్యాంగ సవరణ ఏది?
ఆన్సర్ 42వ సవరణ. క్వశ్చన్ నెంబర్ 19. భారత రాజ్యాంగ నిబంధన 136 ద్వారా సుప్రీంకోర్టుకు ఉన్న అధికార పరిధి ఏది? ఆన్సర్ స్పెషల్ లీవ్ పిటిషన్. క్వశ్చన్ నెంబర్ 20. భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఏ పార్లమెంటరీ సంఘంతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాడు? ఆన్సర్ ప్రభుత్వ ఖాతాల సంఘం. క్వశ్చన్ నెంబర్ 21. 92వ భారత రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం ఏ భాషలను 8వ షెడ్యూల్లో చేర్చటం జరిగింది? ఆన్సర్ మైథిలి, సంతాలి, బోడో, డోగ్రీ. క్వశ్చన్ నెంబర్ 22. పంచాయతీరాజ్ సంస్థల ఆధారంగా వికేంద్రీకరణ ప్రణాళికను సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ బల్వంతరాయ్ మెహతా కమిటీ. క్వశ్చన్ నెంబర్ 23. భారతదేశంలో ప్రారంభించబడిన మొట్టమొదటి గ్రామీణాభివృద్ధి పథకం ఏది? ఆన్సర్ సమాజాభివృద్ధి పథకం. క్వశ్చన్ నెంబర్ 24. తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1982వ సంవత్సరం. క్వశ్చన్ నెంబర్ 25. ఏ రాష్ట్రాల్లోని ప్రాంతాలను కలిపి తమిళనాడు అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నారు? ఆన్సర్ కర్ణాటక, కేరళ. క్వశ్చన్ నెంబర్ 26. ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం 1989 అమలుకు అవసరమైన నిబంధనలు రూపొందించినది ఎవరు? ఆన్సర్ కేంద్ర ప్రభుత్వం. క్వశ్చన్ నెంబర్ 27. కాకా కలేర్కర్ కమిటీ ఎన్ని కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తించింది? ఆన్సర్ 2399 కులాలను. క్వశ్చన్ నెంబర్ 28. జాతీయ మైనారిటీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఏది? ఆన్సర్ 103వ సవరణ బిల్లు. క్వశ్చన్ నెంబర్ 29. లోక్ అదాలత్ అనగా ఏమిటి? ఆన్సర్ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల సంస్థ. క్వశ్చన్ నెంబర్ 30. లోక్పాల్ లోకాయుక్త బిల్లు 2013ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించిన తేదీ ఏది? ఆన్సర్ 2014 జనవరి 1వ తేదీన.